హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. ఐపీఎల్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అది రాజస్థాన్ రాయల్స్ జట్టు గురించి. ముఖ్యంగా ఆ జట్టుకు హెడ్ కోచ్గా ఉన్నటువంటి రాహుల్ ద్రావిడ్ హఠాత్గా ఎందుకు తన పదవి నుంచి తప్పుకున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈరోజు మనం ఈ విషయాలపై క్లారిటీగా మాట్లాడుకుందాం. అదేవిధంగా ఐపీఎల్ 2026 సీజన్కి సంబంధించి జట్లన్నింటిలో జరుగుతున్న మేజర్ మార్పులు, కోచింగ్ స్టాఫ్లో వచ్చిన కొత్త పరిణామాలు, అలాగే ఆటగాళ్ల ట్రాన్స్ఫర్ రూమర్స్ గురించి వివరంగా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఐపీఎల్ 2026 సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో జరుగుతున్న పరిణామాలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గత కొద్ది నెలలుగా సంజు శాంసన్ జట్టును వీడనున్నారని, మేనేజ్మెంట్తో ఆయన సంతోషంగా లేరని వార్తలు వస్తున్నాయి. సంజు శాంసన్ను తన సొంత జట్టులోకి తీసుకురావడానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్రైమరీ చాయిస్గా భావిస్తుందని కూడా కథనాలు వచ్చాయి. ఈ రూమర్స్ నడుస్తుండగానే రాజస్థాన్ రాయల్స్కు ఊహించిన షాక్ తగిలింది. కేవలం ఒకే ఒక్క సీజన్ తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జట్టు యాజమాన్యం ఆయనకు సంస్థలో మరింత ఉన్నతమైన పాత్రను ఆఫర్ చేసిన ద్రావిడ్ దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఇది ఖచ్చితంగా జట్టులో ఏదో ఒక వివాదం నడుస్తుందని సంకేతాన్ని ఇస్తుంది. అయితే రాహుల్ ద్రావిడ్ నిష్క్రమణ వెనక చాలా కారణాలున్నాయని క్రికెట్ వర్గాల నుండి సమాచారం. ఇందులో ముఖ్యంగా టీం లీడర్షిప్పై, పవర్ స్ట్రగుల్ మరియు భవిష్యత్ కెప్టెన్సీకి సంబంధించిన వ్యూహాత్మక నిర్ణయాలపై ద్రావిడ్ అసంతృప్తి ప్రధాన కారణాలుగా తెలుస్తుంది. పీటీఐ వార్తా సంస్థ నివేదికల ప్రకారం రాహుల్ ద్రావిడ్కు ఆఫర్ చేసిన ఉన్నత పదవి హెడ్ కోచ్ పొజిషన్తో పోలిస్తే అంత ప్రాముఖ్యత లేనిది. జట్టు కూర్పు, కెప్టెన్సీ నియామకాలు వంటి కీలక నిర్ణయాల నుండి ఆయన్ను పక్కన పెట్టే ఉద్దేశంతోనే ఆ పదవిని ఆఫర్ చేశారని, ద్రావిడ్ దాన్ని ఒక పనిష్మెంట్ ప్రమోషన్గా భావించి తిరస్కరించారని కథనాలు చెబుతున్నాయి. రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ను వీడడానికి ప్రధాన కారణం రియాన్ పరాగ్ కెప్టెన్సీ అంశంపై మేనేజ్మెంట్తో విభేదాలే అని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సంజు శాంసన్ వీడడానికి నిర్ణయించుకున్న నేపథ్యంలో రాజస్థాన్ మేనేజ్మెంట్ భవిష్యత్తులో రియాన్ పరాగ్ను జట్టు ముఖచిత్రంగా మార్చడానికి సిద్ధమైంది. అందుకు ముఖ్య కారణం రియాన్ పరాగ్కు ఈశాన్య ప్రాంతంలో, ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ రెండో హోమ్ గ్రౌండ్ అయిన గౌహతిలోని బర్స్పారా స్టేడియంలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఫ్రాంచైజీ యాజమాన్యం అతన్ని ఇతర ప్రాంతాలలో కూడా జట్టు బ్రాండింగ్కు ఒక కీలక భాగంగా భావించింది. అయితే ద్రావిడ్ ఈ నిర్ణయాన్ని అసలు ఇష్టపడలేదు. ఎందుకంటే ద్రావిడ్ ఎల్లప్పుడూ మెరిట్ ఆధారిత ఎంపికలనే కోరుకుంటాడు. భారత మాజీ హెడ్ కోచ్ అయినటువంటి ద్రావిడ్ రియాన్ పరాగ్ కంటే యశస్వి జైస్వాల్ను కెప్టెన్గా చేయాలని భావిస్తారు. అందుకు కారణం యశస్వి భారత జట్టులో రెగ్యులర్ ప్లేయర్ మరియు ఐపీఎల్లో కూడా నిలకడైన ప్రదర్శన కనబరుస్తాడు. సంజు శాంసన్ జట్టును వీడాలన్న నిర్ణయం కూడా రాహుల్ ద్రావిడ్ నిష్క్రమణకు ప్రధాన కారణమని వార్తలు చెబుతున్నాయి. రాజస్థాన్ కోచ్గా ద్రావిడ్కు సంజుతో మంచి సంబంధాలున్నాయి. సంజు విషయంలో మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరు ఆయనకు అసంతృప్తి కలిగించింది. ఒక క్రికెట్ వర్గం నుండి వచ్చిన సమాచారం ప్రకారం ద్రావిడ్ ఎప్పుడూ సంజును ఒక ఆటగాడిగా మరియు నాయకుడిగా సమర్థిస్తూనే వచ్చారు. సంజు భవిష్యత్తుపై స్పష్టత లేకుండానే జట్టు తమ తదుపరి దశ కోసం ప్రణాళికలు వేయడం ద్రావిడ్కు మరింత అసౌకర్యం కలిగించింది. మొత్తానికి రాహుల్ ద్రావిడ్ నిష్క్రమణ అనేది ఒక కెప్టెన్సీ వివాదం, జట్టు వ్యూహాలపై విభేదాలు మరియు మేనేజ్మెంట్కి, కోచ్కి మధ్య నమ్మకం లోపించడం వల్ల వచ్చిన పరిణామంగా మనం చూడవచ్చు. ఇది ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ భవిష్యత్తుపై మరియు రాబోయే సీజన్లో వారి ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన తర్వాత అన్ని ఫ్రాంచైజీలు వచ్చే సీజన్ కోసం తమ జట్లను పటిష్టం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అభిమానులకు దాదాపు ప్రతిరోజు కొత్త కొత్త వార్తలు అందుతున్నాయి. కోచ్ల మార్పులు, స్టార్ ప్లేయర్ల ట్రేడ్ రూమర్స్, అలాగే కొన్ని కీలకమైన ఆటగాళ్ల రిలీజ్ వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఈరోజు మన రెండో టాపిక్లో ఏ జట్లలో ఎటువంటి మార్పులు జరిగాయి, ఇంకా జరగబోయే ముఖ్యమైన రూమర్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా కోచింగ్ స్టాఫ్లో వచ్చిన మార్పుల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, కోల్కతా నైట్ రైడర్స్. ఐపీఎల్ 2024 ఛాంపియన్స్గా నిలిచినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఈసారి తమ కోచింగ్ స్టాఫ్లో భారీ మార్పులు చేసింది. ఐపీఎల్ 2025లో 8వ స్థానంలో నిలిచిన తర్వాత వాళ్ళు తమ కోచ్ అయినటువంటి చంద్రకాంత్ పండిట్తో పాటు బౌలింగ్ కోచ్ అయినటువంటి భరత్ అరుణ్తో కూడా విడిపోయారు. వచ్చే సీజన్కు అసిస్టెంట్ కోచ్గా అభిషేక్ నాయర్ తిరిగి నియమితులయ్యారు. నెంబర్ 2, లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ కేకేఆర్ వదిలేసిన బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ను తమ జట్టులోకి తీసుకుంది. గతంలో ఈ పాత్రను జహీర్ ఖాన్ పోషించాడు. వీళ్లతో పాటు కార్లక్రో స్పిన్ కన్సల్టెంట్గా జట్టులో చేరారు. నెంబర్ 3, సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2024 రన్నరప్ అయినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ తమ బౌలింగ్ కోచ్గా భారత మాజీ పేసర్ వరుణ్ అరుణ్ను నియమించింది. ఇతను జేమ్స్ ఫ్రాంక్లిన్ స్థానాన్ని భర్తీ చేస్తారు. డానియల్ వెటోరీ హెడ్ కోచ్గా కొనసాగుతున్నారు. అయితే వెటోరీ కూడా పదవి కోల్పోవచ్చుననే వార్తలు వినపడుతున్నాయి. నెంబర్ 4, రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ మొదటి సీజన్ ఛాంపియన్ అయినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టులో కూడా కోచింగ్ స్టాఫ్లో పెద్ద మార్పు జరిగింది. ఒక సీజన్కి హెడ్ కోచ్గా పనిచేసిన రాహుల్ ద్రావిడ్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు.
ఆటగాళ్ల రిటైర్మెంట్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ అన్ని రకాల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అశ్విన్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో తిరిగి సిఎస్కేలకు వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఫ్రెండ్స్, కెప్టెన్స్లో వచ్చిన మార్పులు, రూమర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఉన్నటువంటి అక్షర్ పటేల్ను ఆ పదవి నుంచి తొలగించవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అతని స్థానంలో కేఎల్ రాహుల్ లేదా పాప్ డూప్లిసిస్కు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్ 2025లో పేలమైన ప్రదర్శన తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ కూడా తమ కెప్టెన్ అజింక్య రహానేను తొలగించవచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ముఖ్యమైన ట్రేడ్ రూమర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజు శాంసన్ వచ్చే సీజన్ ముందు తనను విడుదల చేయాలని లేదా ట్రేడ్ చేయమని ఫ్రాంచైజీని అధికారికంగా కోరినట్లు వార్తలు వస్తున్నాయి. సిఎస్కే, కేకేఆర్ అతన్ని ట్రేడ్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికీ రాజస్థాన్ డిమాండ్స్ ఎక్కువగా ఉండడంతో ఆ రెండు జట్లు వెనక తగ్గాయి. సంజు వచ్చే సీజన్లో ఏ జట్టుతో ఆడతాడో తెలియాల్సి ఉంది. అదేవిధంగా కేఎల్ రాహుల్ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడ్ చేసుకోవడానికి కేకేఆర్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాహుల్ను కెప్టెన్గా, వికెట్ కీపర్గా నియమించాలని కేకేఆర్ భావిస్తుందని తెలుస్తుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అధికారులు ఈ వార్తలను కొట్టిపారేశారు. వాషింగ్టన్ సుందర్ ట్రేడ్ టాక్స్ సెంటర్గా ఉన్నాడు. సిఎస్కే తన ఆటగాడు డెవన్ కాన్వేను గుజరాత్ టైటన్స్కు పంపి బదులుగా వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా కొంత డబ్బును తీసుకోవచ్చని రూమర్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు కీలకమైన ఆటగాళ్ల రిలీజ్ రూమర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పంజాబ్ కింగ్స్ ఇద్దరు ఖరీదైన స్టార్ ప్లేయర్లను విడుదల చేయాలని ఆలోచిస్తుంది. అందులో ఒకరు యజ్వేందర్ చాహల్, 18 కోట్లు. అతను 16 వికెట్లు మాత్రమే తీసి 9.86 ఎకానమీతో నిరాశపరిచాడు. ఇంకొకరు గ్లెన్ మ్యాక్స్వెల్ 4.2 కోట్లు తీసుకుని అతను 7 మ్యాచ్ల్లో కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా తమ స్టార్ ఆటగాడు మహమ్మద్ షమీని విడుదల చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అతను 9 మ్యాచ్ల్లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీసి 11.23 ఎకానమీతో విఫలమయ్యాడు. షమీ కూడా ఎల్ఎస్జీలోకి వెళ్లే సూచనలు ఇస్తున్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్ కూడా దీపక్ చాహర్, రీస్ టోప్లీ మరియు ముజీబుర్ రెహమాన్లను వారి పేలమైన ప్రదర్శన కారణంగా విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇవి ప్రస్తుతం ఐపీఎల్ ప్రపంచంలో నడుస్తున్న ముఖ్యమైన విశేషాలు. రానున్న రోజుల్లో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.